ఫ్రెండ్స్ ఈ రోజు మీకు అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వచ్చి ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఆ ఎలక్ట్రిక్ స్కూటరే ఈ ఓలా S1X. అవునండి, ఓలా నుండి మనకి ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీని స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 74,999 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఈ ఓలా S1X సిరీస్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఈ ఓలా S1X సిరీస్ మనకి 3 వేరియంట్లోనైతే అవైలబుల్గా ఉంది. బేస్ వేరియంట్లో 2 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది, మిడ్ వేరియంట్లో 3 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది, అండ్ ఈరోజు మన ముందు ఉంది 4 kWh వేరియంట్ అనమాట. దీంట్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. అండ్ ఓలా S1 ప్రోలో వాళ్ళు క్లెయిమ్ చేసే 190 km రేంజ్ ఈ స్కూటర్లో కూడా వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సబ్స్క్రైబర్ వంశీ గారు. సో వంశీ గారు నిన్నే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని డెలివరీ అనేది తీసుకున్నారు. సో ఈరోజు మనకి రివ్యూకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వెహికల్స్ని నేను మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను. సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ గారు. ఇలాంటి లేట్ చేయకుండా దీని గురించి ఒక డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూని అయితే తెలుసుకుందాము. దీని టెస్ట్ రైడ్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఎందుకంటే టెస్ట్ రైడ్ రివ్యూ ఒకటే వీడియోలో చేస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. లాస్ట్లో నేను చెప్పే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని మీరైతే మిస్ అయిపోతున్నారు. సో ఈ వీడియోలో దీని వాక్ అరౌండ్ రివ్యూ చూసేద్దాము. లైక్ దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కొత్తగా ఓలా వాళ్ళు ఇచ్చిన ఈ కీ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది. సో ఈ వాక్ అరౌండ్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకొని నెక్స్ట్ వీడియోలో ఈ బండిని నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసుకుంటూ దీని రైడింగ్ ఫీల్ ఎలా ఉందో నేనైతే చెప్తాను. సో ఎలాంటి లేట్ చేయకుండా మనం వాక్ అరౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా దీని వాక్ అరౌండ్ రివ్యూ చూసేసి దాని తర్వాత దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఆ వేరియంట్స్ యొక్క డీటెయిల్ ప్రైస్ ఏంటో నేనైతే చెప్తాను. ముందుగా మనం ఫ్రంట్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. దానికన్నా ముందు ఇదేంటో తెలుసా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కీ అన్నమాట. ఇప్పటి వరకు ఓలా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఓలా S1 ప్రోలో, ఓలా S1 ఎయిర్లో, ఓలా S1X ప్లస్లో మనకి ఎలాంటి ఫిజికల్ కీ అనేది లభించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఓలా S1X సిరీస్లోనే మనకి ఫిజికల్ కీ అనేది లభిస్తుంది. సో డైరెక్ట్గా ఈ కీని పెట్టేసి మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు, స్కూటర్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. సేమ్ ఓలా S1X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుందో ఈ స్కూటర్ చూడడానికి కూడా మనకు అలానే ఉంటుంది. కొన్ని మైనర్ చేంజెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి పైన ఒక చిన్న విండ్షీల్డ్ అనేది ఉంటుంది, దాని కింద మనకి మెయిన్ హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. దీంట్లో 2 ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. అండ్ ఈ చుట్టూ ఉన్న రౌండ్ వచ్చేసరికి DRL అనమాట. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఓలా లోగో అనేది ఉంది. సో ఇదంతా డ్యూయల్ టోన్ కలర్ అనమాట. ముందు మనకి వైట్ కలర్ ఉంది అండ్ వెనకాల మనకి బ్లూ కలర్ అయితే ఉంది. సో ఈ ఓలా S1X సిరీస్లో మనకు అన్ని ఈ డ్యూయల్ టోన్ కలర్సే ఉన్నాయి. ఇక్కడ వైట్, బ్లాక్ అండ్ బ్లూ, మొత్తంగా 3 కలర్ కాంబినేషన్తో ఈ స్కూటర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. ఇది రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. ఓలా ఇంతవరకు నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ అయితే లాంచ్ చేయలేదు. ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కిందికి వస్తే ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఉంది. ఈ ఓలా S1X సిరీస్లోని అన్ని వేరియంట్స్లోనూ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ అనేది ఉంది. ఇంకా కిందికి వచ్చేస్తే ఇవి స్టీల్ రిమ్స్ అనమాట, అలాయ్ వీల్స్ అయితే కాదు. అండ్ 90/90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్లో ఓలా వాళ్ళు డ్రమ్ బ్రేక్స్ని అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ రేర్లో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. సో ఇలా 2 డ్రమ్ బ్రేక్స్, 2 డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం ద్వారా మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి బ్రేకింగ్ బైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ మధ్య చాలా కంపెనీస్ ఫ్రంట్లో డిస్క్ ఇచ్చేసి రేర్లో డ్రమ్ ఇస్తున్నారు. సో దానివల్ల మనకి ఆ ఫ్రంట్ డిస్క్ యొక్క బైట్ కూడా అంత పెద్దగా ఉండడం లేదు. సో ఇస్తే 2 డ్రమ్ ఇవ్వండి, లేదా ఇస్తే 2 డిస్క్ ఇస్తే చాలా బాగుంటుంది, మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. అయితే మీలో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. ఓలా S1 ప్రోలో చాలా చెత్త బిల్డ్ క్వాలిటీ అనేది ఇచ్చారు. మరి ఈ S1X సిరీస్ని వీళ్ళు బడ్జెట్లో లాంచ్ చేశారు కాబట్టి దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని మీలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. చెప్పడం కాదు, మీకు వినిపిస్తాను, వినండి. విన్నారుగా, మొత్తం ప్లాస్టికే అన్నమాట. ఇదంతా ఫైబర్ ప్లాస్టిక్ అన్నమాట. కాకపోతే బిల్డ్ క్వాలిటీ మరీ ఒక రేంజ్లో ఉందని చెప్పలేను, కానీ ఓకే డీసెంట్గానే ఉంటుంది. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నా కానీ దానికి ఖచ్చితంగా మీరు స్టీల్ గార్డ్స్ అయితే వేయించండి. ఓలా వాళ్ళు ఎలాంటి స్టీల్ గార్డ్స్ అనేది ఆఫర్ చేయట్లేదు, బట్ మీకు థర్డ్ పార్టీ ఆన్లైన్లో చాలా స్టీల్ గార్డ్స్ దొరుకుతాయి కాబట్టి వాటిని మీరైతే వేసుకోవచ్చు. ఇన్ కేసు ఎనీ సిచ్యువేషన్లో కింద పడ్డా కానీ ఎవరైనా వచ్చి డాష్ ఇచ్చినా కానీ మీకు దీనికి ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. లేదు మీరు వేసుకోలేదు, ఇలానే బాగుంది, ఇలానే నడిపారనుకోండి, పొరపాటుని ఏదైనా కింద పడ్డా కానీ ఆ పార్ట్
రీప్లేస్ చేయడానికి ఓలా వాళ్ళు చాలా టైం అయితే తీసుకుంటున్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే సో ఫ్రంట్ నుండి ఈ స్కూటర్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, దీని ఇండికేటర్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి, ఇక్కడ ఇండికేటర్ ఉంది, అటు సైడ్ ఇండికేటర్ ఉంది. సో ఫ్రంట్ నుండి ఈ ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, మరీ సన్నగా లేదండి, చాలా బల్కీగా ఉంది అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. సో నేను ఫస్ట్ టైం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని చూసినప్పుడు అయితే అట్రాక్ట్ అయిపోయాను. సో లుక్స్ పరంగా నాకు ఎలాంటి కంప్లైంట్స్ అనేవి లేవు. ఇప్పుడు ఒకసారి మనం సైడ్ లుక్ అయితే వచ్చేద్దాము. సో సైడ్ నుండి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, సైడ్ నుండి మీకు 3 కలర్లు అయితే కనిపిస్తాయి, బ్లూ ఒకటి, బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి. సో ఈ ట్రిపుల్ టోన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక సైడ్లో మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట, దీని క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ మనకి ఎలాంటి బంప్ అనేది లేదు. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ని ఓలా వాళ్ళు అయితే ఇచ్చారు. మేజర్గా ఓలా స్కూటర్స్లో ఈ ప్రస్తుతం ఉన్న ఓలా అన్ని స్కూటర్స్లో బ్యాటరీ మనకి ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ కింద అయితే ఉంటుంది. ఇక్కడ బనానా షేప్లో వీళ్ళు బ్యాటరీస్ అయితే ఇస్తారు. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది దీంట్లో. సో మ్యాసివ్ బ్యాటరీ ప్యాక్ కాబట్టి మనకి ఇక్కడి నుండి ఇక్కడ వరకు అయితే బనానా షేప్లో బ్యాటరీ ప్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా సైడ్కి వచ్చేస్తే వెనకాల ఇక్కడ మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. ఓకే, పర్లేదు, దీని క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ రేర్లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది, అటువైపు షాక్ అబ్జర్వర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మరీ చెండాలంగా కనిపించకూడదని ఒక ప్లాస్టిక్ పార్ట్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ఈ బ్లాక్ లుక్ అనేది ఈ రేర్ పార్ట్ని అయితే ఫినిష్ చేస్తుంది. రేర్లో కూడా డ్రమ్ బ్రేక్ అని చెప్పాను కదా, సో ఆ డ్రమ్ బ్రేక్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక చిన్న రిఫ్లెక్టర్ అనేది ఉంది. సో ఇక సైడ్లో పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఒకసారి రేర్కి అయితే వచ్చేద్దాం మనము. రేర్ నుండి మన ఓలా S1X అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనకు ఒక స్ట్రాంగ్ గ్రాబ్ రేల్ అనేది ఉంది. సో ఈ గ్రాబ్ రేల్ ఈ స్కూటర్కి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెనకాల కూర్చున్న పిలియన్ అయితే చాలా కంఫర్టబుల్గా దీన్ని అయితే హోల్డ్ చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ ఓలా వాళ్ళ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ పైన ఓలా S1X అని రాస్తుంది. సో ఇక్కడ మనకి ఎలాంటి క్యాప్ అనేది లేదు, డైరెక్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఓలా స్కూటర్స్ నడుపుతున్నారు, ఖచ్చితంగా ఈ క్యాప్ క్లోజ్ ఉందా లేదా అని మీరు ఒకసారి చూసుకొని నడపండి. ఎందుకంటే దీంట్లోకి వాటర్ వెళ్తే మాత్రం మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓలా వాళ్ళ టెయిల్ లైట్ అయితే ఉంది. సో టెయిల్ లైట్ అయితే ఇలా వెలుగుతుంది. అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. ఒకసారి మీకు ఆన్ చేస్తాను. సో ఇలా సైడ్ ఇండికేటర్ ఇక్కడ ఉంటుంది, టెయిల్ లైట్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ కలర్ రిఫ్లెక్టర్ ఉంది. అండ్ దాని కింద నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. ఇంకా అంతే, రేర్లో మాట్లాడుకోవడానికి అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి సెంటర్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ సైడ్ స్టాండే ఉంది. అండ్ మోటార్ ఉంది. ఇక్కడ BLDC హబ్ మోటార్ అనేది వస్తుంది ఓలా S1X సిరీస్లో. హబ్ మోటార్ అంటే రేర్ వీల్లోనే దీని మోటార్ అనేది ఉంటుంది, అక్కడ నుండి మనకైతే పవర్ వస్తుంది. సో మొత్తంగా ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 360 పరంగా చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ఓలా S1X సిరీస్ మనకి 3 వేరియంట్స్లోనైతే అవైలబుల్గా ఉంది. బేస్ వేరియంట్లో 2 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుందన్నమాట. ఓలా వాళ్ళు దాంట్లో 95 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు ఈకో మోడ్లో జాగ్రత్తగా నడిపితే 84 to 85 km రేంజ్ వస్తుంది. నార్మల్ మోడ్లో నడిపితే 60 to 70 km రేంజ్ అయితే వస్తుంది. అండ్ దాంట్లో 2.7 kW నామినల్ అండ్ 6 kW పీక్ పవర్ గల ఈ BLDC హబ్ మోటార్ అయితే వస్తుంది. అండ్ బేస్ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 85 km/h అనమాట. సో దాంట్లోనూ మీకు సేమ్ ఈ 7 కలర్సే ఉంటాయి. అండ్ దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ప్రీవియస్గా 69,999 రూపాయలు ఉండేది. రీసెంట్గానే 5,000 అనేది పెంచారు. సో ప్రస్తుతం 2 kWh యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 74,999 రూపాయలు. ఆన్ రోడ్కి వచ్చేసరికి మీకు ఒక 8 నుండి 10,000 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అండ్ ఈ బేస్ వేరియంట్తో పాటు మనకి 500 watts పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది. సో ఆ ఛార్జర్తో ఈ బండి ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 6.5 గంటల టైం అయితే పడుతుంది. సో ఇది బేస్ వేరియంట్ డీటెయిల్స్ అనమాట. ఇక మిడ్ వేరియంట్ విషయానికి వచ్చేస్తే దాంట్లో 3 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. సో ఈ 3 kWh బ్యాటరీ ప్యాక్తో ఓలా వాళ్ళు 143 km రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ ఒక 120 నుండి 125 km వేసుకోవచ్చు. అది కూడా మీరు జాగ్రత్తగా నడిపితే, లేదంటే 100 km వస్తుంది. దాంట్లో కూడా సేమ్ మోటార్ ఉంటుంది, కాకపోతే టాప్ స్పీడ్ అనేది 90 kmph అయితే వస్తుంది. ఆ బండితో పాటు కూడా మనకి 500 watts పోర్టబుల్ ఛార్జర్ ఉంటుంది. అది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7.5 గంటల టైం అయితే పడుతుంది. అండ్ దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 84,999 రూపాయలు. అండ్ ఈరోజు నా దగ్గర ఉంది 4 kWh వేరియంట్ అనమాట. దీంట్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 190 km రేంజ్ని ఓలా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మనం జాగ్రత్తగా నడుపుకుంటే ఓలా వాళ్ళ ప్రకారం 150 km రేంజ్ అయితే వస్తుంది. అది ఈకో మోడ్లో వెళ్తేనే నేను చెప్తున్నాను. అండ్ దీంట్లో కూడా సేమ్ మోటార్ 90 kmph టాప్ స్పీడ్ అనమాట. 0 నుండి 40 km వేగాన్ని 3.3 సెకండ్లలో చేరుకుంటుంది. అండ్ దీంతో పాటు మనకి 750 watts ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 6-6.5
2.5 గంటల టైం అయితే పడుతుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 99,999 రూపాయలు. సో 74,999 రూపాయల నుండి స్టార్ట్ చేస్తే 99,999 రూపాయల వరకు ఈ ఓలా S1 X సిరీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి కొత్త స్విచ్ గేర్ ఇచ్చారు అండ్ కొత్త డిస్ప్లే కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ డిస్ప్లే స్విచ్ గేర్ గురించి మనం అయితే మాట్లాడుకుందాము. డిస్ప్లే గురించి మాట్లాడుకునే ముందు ఈ కీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఓలా వాళ్ళు ఈ S1 X సిరీస్లో కీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కీని మనం ఇక్కడ పెట్టేసేయాలి. ఇక్కడ పెట్టి ఆన్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో కీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకసారి దీని క్వాలిటీ అయితే చూపించాలి. ఇక్కడ చూసుకోవచ్చు కీ పెట్టే దగ్గర చాలా లో క్వాలిటీ ఇదైతే ఇచ్చారనమాట. అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ప్యానల్ గ్యాప్స్ కూడా ఉన్నాయి. క్వాలిటీ పరంగా ఓలా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దీంట్లో ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కీ పెట్టే దగ్గర చూసుకోవచ్చు ఒక యూజర్ ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ పెట్టి బండి కొన్నారంటే కనీసం ఇదైనా కరెక్ట్ ఇవ్వాలి కదా. సో ఇక్కడైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఈ థ్రాటిల్ దగ్గర కూడా ఇది ఊగుతుంది. సో ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం అంత బాగాలేదండి. ఇప్పుడు నేను ఇక్కడ కీ అయితే పెట్టేస్తాను. కీ పెట్టి తిప్పితే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో ఇది కొత్త డిస్ప్లే అనమాట. 4.3 ఇంచెస్ డిస్ప్లే. మనకి ఓలా S1 X సిరీస్లో దీనికన్నా కాస్త పెద్ద డిస్ప్లే ఉంటుంది. ఇది 4.3 ఇంచెస్ కొత్త డిస్ప్లే అనమాట. డిస్ప్లేలో ఇక్కడ పైన ఓలా వాళ్ళ లోగో ఉంది. కిందికి వచ్చేసి ఇక్కడ టైం చూపిస్తుంది, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, రేంజ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కన స్పీడ్ ఉంది, దీని పక్కన ఓడోమీటర్ ఉంది, అండ్ ఇక్కడ ట్రిప్ మీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ఏ మోడ్లో నడుస్తున్నామో ఆ మోడ్ అయితే చూపిస్తుంది. దీన్ని ఆల్రెడీ బండిని రైడ్ చేశాను. ఈకో మోడ్లో స్పీడ్ ఎంత వెళ్తుంది, నార్మల్ మోడ్లో ఎంత వెళ్తుంది, స్పోర్ట్స్ మోడ్లో ఎంత వెళ్తుంది అనే డీటెయిల్స్ గురించి మీరు నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుందాము. ఇక్కడ చూసుకోవచ్చు ఇటు సైడ్ ఈ థ్రాటిల్ కలర్ వేరే ఉంది అండ్ రైట్ సైడ్ థ్రాటిల్ కలర్ వేరే ఉంది. సో మీరు తీసుకునే కలర్ని బట్టి ఇక్కడ ఈ థ్రాటిల్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇదైతే చాలా కూల్గా ఉంది. అండ్ ఇక బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ బటన్ అయితే ఉంది. దీనికి ఎలాంటి పాస్ స్విచ్ అనేది ఇవ్వలేదు. దీని కింద మనకి ఇండికేటర్స్ బటన్ అయితే ఉంది. ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ హార్న్ అయితే ఉంది. హార్న్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా లౌడ్గా ఉంది. ఇక రైట్ సైడ్కి వచ్చేస్తే ఇది రివర్స్ బటన్ అన్నమాట. సో రివర్స్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇది రివర్స్ మోడ్లోకి వచ్చేస్తుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్ నుండి ఎగ్జిట్ అవుతుంది. సో ఈ బటన్ వచ్చాక మనం థ్రాటిల్ని ఈ డైరెక్షన్లో తిప్పకుండా ఇలా రివర్స్ డైరెక్షన్లో తిప్పాలి. సో రివర్స్ డైరెక్షన్లో తిప్పితే ఈ బండి రివర్స్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ బటన్ అనమాట. దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇది మోడ్స్ని స్విచ్ అవ్వడానికి బటను. ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, నార్మల్ మోడ్ని మనం ఇక్కడ నుండి అయితే స్విచ్ అయిపోవచ్చు. అండ్ ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. సైడ్ స్టాండ్ తీసేసి బటన్ని నొక్కేస్తే మోటర్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇంకాస్త కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి 2 పాకెట్స్ అనేది ఇచ్చారు. మన మొబైల్ ఫోన్స్ని ఇక్కడైతే పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ అయితే మ్యాక్సిమం పట్టకపోవచ్చు, ఒక చిన్న ½ లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది, కానీ మ్యాక్సిమం మనం మొబైల్ ఫోన్స్ని ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మిర్రర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో రౌండ్ మిర్రర్స్ అనేవి ఇచ్చారు. ట్రస్ట్ మీ, ఈ మిర్రర్స్ యొక్క విజిబిలిటీ అనేది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు ఒకసారి సీట్ అనేది ఓపెన్ చేస్తాను. మనకి అన్ని ఓలా స్కూటర్స్లో ఉండే సీట్ దీంట్లో కూడా ఇచ్చారు. సీట్ అయితే చాలా వెడల్పుగా ఉంది. సీట్ పరంగా నాకు ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. సీట్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. సో బూట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి ప్రీవియస్గా ఉన్న ఓలా స్కూటర్స్లో బూట్ ఎలా ఉంటుందో దీని బూట్ కూడా అలానే ఉంటుంది. 34 లీటర్స్ బూట్ స్పేస్ని ఓలా వాళ్ళు అయితే ఇస్తున్నారు. అండ్ ఇది ఓలా వాళ్ళ హెల్మెట్ అనమాట. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. క్వాలిటీ అంత బాగా అయితే ఏం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు లోపల S1 X 4 kWh అని రాస్తుంది. సో ఇక్కడ మీకు తెలుస్తుంది ఈ బండి ఏ kWh వేరియంట్ అని. సో ఇది 750 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్ అనమాట. ఈ 4 kWhలోనే మీకు 750 వాట్స్ ఛార్జర్ అనేది ఉంటుంది. మీరు 2 kWh తీసుకున్నా, 3 kWh తీసుకున్నా దాంట్లో మీకు 500 వాట్స్ ఛార్జర్ అనేది లభిస్తుంది. సో బూట్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. మంచి పెద్ద బూటే ఓలా వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఒక చిన్న నెగిటివ్ అనేది గమనించాను. ఇక్కడ స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ ఎండ్ అయ్యే ముందు చిన్న రబ్బర్ టిప్ అనేది ఉంటుంది. సో ఈ రబ్బర్ టిప్ రైట్ సైడ్ ఉంది, కాకపోతే లెఫ్ట్ సైడ్ అనేది మిస్ అయింది. ఇది నేను అన్ని ఓలా స్కూటర్స్లో చూశాను. సో ఈ రబ్బర్ టిప్ ఒక్కసారి కింద పడిపోతే మనకు అస్సలు దొరకదు. ఇక లోపల నుంచి మనకి వాటర్ వెళ్ళిపోయి రస్టింగ్ అయితే వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు మైనర్గా అనిపించవచ్చు, కానీ స్కూటర్ని కష్టపడి డబ్బులు పెట్టుకున్న వాళ్ళకైతే ఇది కొంచెం వాల్యుబుల్ థింగ్స్ అనమాట. సో ఇలాంటి క్వాలిటీ ఇష్యూస్ని ఓలా వాళ్ళు అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ పైన 8 years వారంటీ అనేది ఇస్తుంది. బట్ దీనికి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీరు వాటిని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మొత్తంగా ఇదన్నమాట మరి ఓలా S1 X సిరీస్ యొక్క నా వాక్ అరౌండ్ రివ్యూ అయితే. ఇప్పుడు నేను ఈ స్కూటర్ని రైడ్ చేస్తాను, కాకపోతే దీని లెంత్ ఇప్పటికే ఎక్కువైపోయింది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలోనైతే పెడతాను. ఇంకా మీకు ఈ ఓలా S1 X సిరీస్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.